ఫిబ్రవరి 3, 2024 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ప్రపంచ మహిళా వైద్యుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీన నిర్వహిస్తారు? మహిళా వైద్యుల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఫిబ్రవరి 3వ తారీఖున నిర్వహిస్తారు. ఫిబ్రవరి 3వ తారీఖున. చూడండి, మనందరికీ తెలుసు వైద్యం ఇప్పుడు ఎంత అవసరమో. ప్రతి మనిషికి వైద్యం ఎంతో అవసరం అన్నమాట. ఓకేనా? దీనికి సంబంధించి ఎంతమంది వైద్యులు ఉన్నా కూడా మనకి తక్కువే. కాబట్టి ఒక పురుషులు మాత్రమే కాకుండా మహిళలు కూడా వైద్యులు అత్యధిక సంఖ్యలో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ డే గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇది వార్షిక దినోత్సవం అన్నమాట. ఈరోజు ఆరోగ్య సంరక్షణ రంగంలో మహిళా వైద్యుల మార్గదర్శక విజయాలు మరియు కొనసాగుతున్న సహకారాన్ని గౌరవిస్తుందన్నమాట. ఆరోగ్య సంరక్షణ రంగం ఉంది కదా, దానికి సంబంధించి మహిళల వైద్యుల మార్గదర్శక విజయాలు మరియు కొనసాగుతున్న సహకారాన్ని ఈరోజు గౌరవించడం జరుగుతుందన్నమాట. యాక్చువల్గా ఇది ఎలిజబెత్ బ్లాక్వెల్ ఎండి యొక్క కాలిబాట స్ఫూర్తిని ఇది గుర్తు చేస్తుందన్నమాట. ఆమె 1849లో వైద్య పట్టా పొందినటువంటి మొట్టమొదటి అమెరికన్ మహిళ అనమాట. ఎవరు? ఎలిజబెత్ బ్లాక్వెల్ 1849లో వైద్య పట్టా పొందినటువంటి మొదటి అమెరికన్ మహిళ అనమాట. ఆమె యొక్క స్ఫూర్తిని ఇది గుర్తు చేయడం జరుగుతుందన్నమాట. ఫిబ్రవరి 3 లెక్కలేనన్ని మహిళా వైద్యులు అనుసరించడానికి మార్గం సుగమం చేసింది ఎవరంటే కనుక ఎలిజబెత్ బ్లాక్వెల్ అనమాట. లెక్కలేనన్ని మంది మహిళా వైద్యులు అనుసరించడానికి మార్గం సుగమం చేసినటువంటి మహిళా వైద్యురాలు ఎవరంటే కనుక ఎలిజబెత్ బ్లాక్వెల్ అనమాట. రోగుల సంరక్షణ, వైద్య పరిశోధన మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో నాయకత్వంలో మహిళల వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని మనకు ఈ దినోత్సవం గుర్తు చేస్తుందన్నమాట. రోగుల యొక్క సంరక్షణ కావచ్చు, వైద్య పరిశోధన కావచ్చు, మరియు ఆరోగ్య సంరక్షణ రంగంలో ఈ మహిళా వైద్యులు కీలక పాత్ర పోషిస్తున్నారన్నమాట. ఒక డైరెక్ట్ బిట్ అనమాట ఇది. ప్రపంచ మహిళా వైద్యుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఫిబ్రవరి 3. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిన్న ఫిబ్రవరి 2 నేను క్లాస్ చెప్పేటప్పుడు చిత్తడి నేలల దినోత్సవాన్ని పరిచయం చేశా. వెట్లాండ్స్ డే. ఈ ఏడాది చిత్తడి నేలల దినోత్సవం యొక్క థీమ్ ఏది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. డే అడగచ్చు, థీమ్ కూడా అడగచ్చు అనమాట. కాబట్టి థీమ్ కూడా నేర్చుకోవాలి. థీమ్స్ ఉంటే, థీమ్స్ ఉన్నప్పుడు థీమ్స్ చెప్తాం, అవి నోట్ చేసుకుంటూ రావాలి. వెట్లాండ్స్ డే 2024 థీమ్ ఏది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగిందన్నమాట. 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు, 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా ఆయన స్వయాన ప్రకటించడం జరిగిందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని బాగా చదవాలి. తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా చాలా చక్కగా ఇప్పటి నుంచే గొప్ప ప్రణాళికలు వేసుకొని చదివితే కనుక మీ ముందు ఆ పోస్ట్ వాలిపోతుందన్నమాట. బాగా రన్నింగ్ చేస్తూ రండి, రోజు కూడా ప్రాక్టీస్ చేస్తూ రండి. ఇప్పుడే రన్నింగ్ కూడా. దాంతోపాటు బాగా కీలకమైన సబ్జెక్టులు ఉంటాయన్నమాట. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, ఓకేనా, బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఇవన్నీ కూడా బాగా చదువుకుంటూ మన నుంచి ఎగ్జామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం. ఓకేనా, అవసరమైనటువంటి వాళ్ళు కాల్ చేయండి. 8186006848. క్వశ్చన్: అమెరికా నిఘా విభాగం డేటా లీక్ కేసులో ఏ వ్యక్తికి 40 ఏళ్ళు జైలు శిక్ష విధించారు? అమెరికా నిఘా విభాగం డేటా లీక్ కేసులో ఏ వ్యక్తికి 40 ఏళ్ళ జైలు శిక్ష విధించారంటే కనుక ఇక్కడ ఇమేజ్లో మనం చూడొచ్చు. ఓకేనా, జాషువా స్కుట్లే ఇతని పేరు అనమాట. చూద్దాం ఇతను ఏమేం చేశాడు, ఎందుకు ఇతనికి 40 ఏళ్ళ జైలు శిక్ష విధించారంటే కనుక చూద్దాం. అమెరికా నిఘా విభాగం సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనమాట. CIA, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనేటువంటిది అమెరికా యొక్క నిఘా విభాగం అనమాట. చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్కు పాల్పడినటువంటి ఆ సంస్థ మాజీ ఉద్యోగి అనమాట. సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఉంది కదా, అమెరికా నిఘా విభాగం, దాంట్లో పనిచేసేటువంటి ఒక మాజీ ఉద్యోగి అనమాట ఈ జోషువా స్కుట్లే. ఇతను అతిపెద్ద డేటా లీక్కు పాల్పడ్డాడనమాట. అందుకే ఇతనికి మాన్హటన్ ఫెడరల్ కోర్టు 40 ఏళ్ళ జైలు శిక్ష విధించిందనమాట. అక్రమ పద్ధతుల్లో అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించి వికీలీక్స్కు చేరవేసినట్లు రుజువైందనమాట.
అక్రమ పద్ధతిలో అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని సేకరించి వికీలీక్స్కు చేరవేసినట్లు రుజువైందనమాట. ఇతను ఆ సంస్థలో కంప్యూటర్ ఇంజనీరింగ్గా పనిచేసేవాడనమాట. సంస్థ కోసం హ్యాకింగ్కు అవసరమైన టూల్స్ను అభివృద్ధి చేసేవాడనమాట. కంప్యూటర్ ఇంజనీరింగ్గా పనిచేసేవాడు, సంస్థ కోసం హ్యాకింగ్కు అవసరమయ్యే టూల్స్ను అభివృద్ధి చేసేవాడనమాట. ఈ క్రమంలో అతడు అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన సున్నితమైనటువంటి సమాచారాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వికీలీక్స్కు చేరవేశాడనమాట. అది 2017లోనే వెలుగులోకి వచ్చిందనమాట. 2017లో వెలుగులోకి వచ్చింది. 2018లో అతన్ని అరెస్ట్ చేశారనమాట. తర్వాత 2022లో అతన్ని దోషిగా తేల్చిన కోర్టు తాజాగా శిక్ష ఖరారు చేసిందనమాట. 2017లో అది వెలుగులోకి వచ్చిందనమాట. అదంతా కూడా, ఆ న్యూస్ అంతా కూడా 2018లో అరెస్ట్ చేశారు. 2022లో అతన్ని దోషిగా తేల్చిందనమాట కోర్టు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. చిన్న పిల్లల అశ్లీల చిత్రాల సేకరణకు సంబంధించిన 6 ఏళ్ల శిక్ష కలుపుకొని మొత్తం 40 ఏళ్ల కారాగార శిక్ష అనమాట. ఓకేనా. చిన్న పిల్లల అశ్లీల చిత్రాల సేకరణకు సంబంధించి కూడా 6 ఏళ్ల శిక్ష ఉందన్నమాట. ఇతనికి మొత్తం కలుపుకొని 40 ఏళ్ళు శిక్ష అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇతని పేరు జోషువా స్కుట్లే. అమెరికా ఫెడరల్ కోర్టు ఇతనికి శిక్షను ఖరారు చేయడం జరిగిందనమాట. మనం నిన్ననే చెప్పుకున్నాం, గతంలో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు సైతం 10 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగింది. రావల్పిండిలోని అదియాల జైలులో ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నాడు. 10 ఏళ్ల జైలు జీవితం అన్నమాట అతనికి. ఏ కేసులో? పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు ఏ కేసులో అంటే కనుక 10 ఏళ్ల జైలు శిక్ష. అతను కూడా అధికారిక రహస్య పత్రాల వెల్లడించినటువంటి సందర్భంగా, అధికార రహస్య పత్రాల వెల్లడి, ఆ కేసులోనే అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించడం జరిగిందనమాట. ఆల్రెడీ ఇప్పుడు రావల్పిండిలో ఉన్నటువంటి అదియాల జైలులో ఆయన జైలు జీవితాన్ని గడిపినాడు. మళ్ళీ మరుసటి రోజు అతనిపైన ఏకంగా 14 ఏళ్ల శిక్ష ఖరారు చేసిందనమాట. అది ఏ కేసు అనేటువంటిది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నిన్నటి క్లాస్లో నేను చెప్పాను అది ఏ కేసు అని. కానీ ఆల్రెడీ అతనికి అధికార పత్రాల రహస్య వెల్లడి విషయంలో 10 ఏళ్ల జైలు శిక్ష అనమాట. కానీ అతనికి అనేక కేసులు వెంటాడుతున్నాయి అతన్ని. 8 రోజుల్లో అక్కడ ఎన్నికలు ఉన్నాయి. అతను ఓకేనా తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అనేటువంటి పార్టీకి చెందినటువంటి వాడనమాట. తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ అనేటువంటి ఒక పార్టీకి చెందిన వాడనమాట ఇమ్రాన్ ఖాన్. ఓకేనా. అతనికి మరొక కేసులో 14 ఏళ్ళ ఆ జైల్లో ఆయన విచారించారనమాట. అతని భార్య బుస్రా బీబీకి కూడా 14 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేసిందనమాట కోర్టు. కాబట్టి అది ఏ కేసు అనేది మీరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. నిన్నటి రోజున నేను చెప్పా. అదేవిధంగా నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సైతం మనీ లాండరింగ్ కేసులో అతన్ని ఈడీ విచారించి అరెస్ట్ చేయడం జరిగింది. ఎవరిని? జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అనమాట. హేమంత్ సోరెన్ను మనీ లాండరింగ్ అనమాట, భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో విచారించి ఆయనను అరెస్ట్ చేశారు. ఆయన స్థానంలో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే కనుక, జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారంటే కనుక ఆయనే చంపై సోరెన్ అనమాట. చంపై సోరెన్. జార్ఖండ్ ముక్తి మోర్చా అనేటువంటి పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. ఇతను కూడా ఆ పార్టీకి చెందినవాడే అనమాట. ఇవన్నీ నోట్ చేసుకోవాలి, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏ కేసులలో భాగంగా ఏ శిక్షలు పడుతూ ఉన్నాయని. చాలా ఇంపార్టెంట్. ఓకేనా. థర్డ్ క్వశ్చన్, భారతదేశంలో సర్వికల్ క్యాన్సర్ కేసులు అధికంగా గల రాష్ట్రం ఏది? భారతదేశంలో సర్వికల్ క్యాన్సర్ కేసులు అధికంగా గల రాష్ట్రం ఉత్తరప్రదేశ్. చూడండి, కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాలు అన్నమాట ఇవి. భారతదేశంలో సర్వికల్ క్యాన్సర్ కేసులు అత్యధికంగా ఉన్నటువంటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఉత్తరప్రదేశ్లో 45,682 క్యాన్సర్ కేసులు అన్నమాట, సర్వికల్ క్యాన్సర్ కేసులు. తర్వాత స్థానాల్లో తమిళనాడు 36,014 సర్వికల్ క్యాన్సర్ కేసులు. తర్వాత వెస్ట్ బెంగాల్ 25,822 క్యాన్సర్ కేసులు. తర్వాత బీహార్ 23,164 సర్వికల్ క్యాన్సర్ కేసులు. తర్వాత కర్ణాటక 20,678 సర్వికల్ క్యాన్సర్ కేసులు ఉన్నట్టుగా వెల్లడించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్ పరంగా చాలా వెరీ ఇంపార్టెంట్ అంశం అనమాట. నేషనల్
క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్ 2023 ప్రకారం అన్నమాట. ఇది నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ రిపోర్ట్ 2023 ప్రకారం ఓకేనా. ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉందన్నమాట, సెకండ్ తమిళనాడు, థర్డ్ వెస్ట్ బెంగాల్, ఫోర్త్ బీహారు, ఫిఫ్త్ కర్ణాటక ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల పరంగా ఆంధ్ర తెలంగాణ చూస్తే ఆంధ్రప్రదేశ్లో 7వ స్థానంలో ఉందన్నమాట ఈ సర్వికల్ క్యాన్సర్ కేసులలో. తెలంగాణ 11వ స్థానంలో ఉంది ఈ సర్వికల్ క్యాన్సర్ కేసుల్లో. సర్వికల్ క్యాన్సర్ అంటే కనుక మనకేం లేదు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనమాట. స్త్రీలకు చాలా ముఖ్యంగా వచ్చేటువంటి క్యాన్సర్ అనమాట ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అనేటువంటిది. వీటిని సర్వికల్ క్యాన్సర్ కేసులు అంటారనమాట. ఆంధ్రప్రదేశ్ ఎన్నవ స్థానంలో ఉంది? 7వ స్థానం అనమాట. తెలంగాణ 11వ స్థానం, గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో 17,146 మంది, తెలంగాణలో 11,525 మంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. క్యాన్సర్స్ అనేటువంటివి మనకి చాలా ముఖ్యంగా వైరల్ డిసీజెస్ అనమాట. వైరస్ వల్ల వచ్చే వ్యాధులలో క్యాన్సర్ కూడా ఒకటి అనమాట. ఓకే, ఆంకో వైరస్ వల్ల వస్తుంది. క్యాన్సర్ అధ్యయన శాస్త్రాన్ని ఆంకాలజీ అంటారు. క్యాన్సర్ ఏ అవయవానికైనా రావచ్చు అనమాట మన శరీరంలో, ఓకేనా. ఆంకో వైరస్ అధ్యయన శాస్త్రం ఆంకాలజీ, గుర్తుపెట్టుకోవాలి. ఇలా మనకు జలుబు, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, మీజిల్స్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, డెంగ్యూ, క్యాన్సర్, ఎబోలా, ఓకేనా. అదేవిధంగా మన కోవిడ్-19 ఇట్లా వైరస్ వల్ల వచ్చే వ్యాధులు చాలా ఉంటాయన్నమాట. మనకి ఎగ్జామ్స్లో అడుగుతుంటారు, ఈ క్రింది వాళ్ళ వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏది, ఈ క్రింది వాళ్ళ బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏది, ఈ క్రింది వాళ్ళ ప్రోటోజోవా జీవుల వల్ల వచ్చే వ్యాధి, శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధి, ఓకేనా. ఇట్లా అడుగుతారనమాట. కాబట్టి మనం ఆ లిస్టు తయారు చేసుకోవాలి. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు లిస్టు, వైరస్ వల్ల వచ్చే వ్యాధుల లిస్టు, ప్రోటోజోవా జీవుల వల్ల వచ్చే వ్యాధుల లిస్టు, అదే ఫంగస్ లేదా శిలీంధ్రం అంటాం కదా, ఆ శిలీంధ్రాల వల్ల వచ్చే వ్యాధులు, ఇవన్నీ కూడా లిస్టు తయారు చేసుకోవాలన్నమాట. చాలా ఇంపార్టెంట్ సైన్స్లో, ఓకేనా, వ్యాధులకు సంబంధించి. క్వశ్చన్: తమిళగ వెట్రి కలగం అనే పేరుతో కొత్త పార్టీని ప్రారంభించిన తమిళ నటుడు ఎవరు? చూడు, తమిళగ వెట్రి కలగం పార్టీ పేరు నోట్ చేసుకోవాలి. తమిళగ వెట్రి కలగం ఈ పార్టీని ప్రారంభించినటువంటి సినిమా నటుడు, అందరికీ తెలిసినటువంటి నటుడే. తమిళనాడులో ఇప్పుడున్నటువంటి నటులలో చాలా ఫేమస్ నటుడు అనమాట. విజయ్, ఆయనను ముద్దుగా మనం దళపతి అని కూడా పిలుస్తూ ఉంటాం, దళపతి విజయ్ అని. కాబట్టి రాజకీయాల్లోకి వచ్చాడనమాట ఈ దళపతి విజయ్. ఆయన పార్టీ పెట్టడం జరిగిందనమాట. తమిళనాడులో ఒక పార్టీ అనమాట, కొత్త పార్టీ అనమాట. తమిళగ వెట్రి కలగం, గుర్తుపెట్టుకోవాలి. తమిళగ వెట్రి కలగం పార్టీ పేరు నోట్ చేసుకోండి. ఆయన ఎవరు, ఓకేనా. రానున్నటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తాడా లేదో అనేది మనకు తెలియదు, కానీ ఇప్పుడు మనకు ప్రజెంట్ డిఎంకే పార్టీ తమిళనాడు అనగానే చాలా 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 ఫేమస్ పార్టీ ఏదంటే డిఎంకే, అదేవిధంగా అన్నా డిఎంకే. ఈ రెండు పార్టీలే ప్రధానమైనటువంటి పార్టీలు. తమిళనాడులో జాతీయ పార్టీల హావా అంటూ ఉండదన్నమాట. అక్కడంతా ప్రాంతీయ పార్టీల హావానే ఉంటుంది ఎప్పటికీ. కాబట్టి చాలా తొలి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ హావా ఉండేది, కానీ ఇప్పుడంతా కూడా అక్కడ ప్రాంతీయ పార్టీల హావానే. వస్తే డిఎంకే అయినా రావాలి, లేకపోతే అన్నా డిఎంకే అయినా రావాలి. అట్లాంటి పరిస్థితుల్లో మరికొంతమంది పార్టీలు స్టార్ట్ చేశారు. ఇటీవల చనిపోయినటువంటి విజయకాంత్ కూడా డిఎండికే అనేటువంటి పార్టీని 2005లో స్టార్ట్ చేస్తాడు. అదేవిధంగా కమల్ హాసన్, సినిమా నటుడు, విశ్వ నటుడు అంటాం కదా కమల్ హాసన్. ఆ కమల్ హాసన్ కూడా అక్కడ మక్కల్ నీది మయం అనే పార్టీని 2018లో ఆయన స్టార్ట్ చేశాడు. కానీ అక్కడ ఈ మక్కల్ నీది మయంకు అంత ప్రాధాన్యత లేదనమాట. అక్కడ సీట్లు కూడా గెలవలేని పరిస్థితి అనమాట. కమల్ హాసన్ ప్రారంభించిన మక్కల్ నీది మయం. విజయకాంత్ అంతో ఇంతో రాణించాడనమాట. ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయాడు, కానీ అక్కడ పార్టీ అయితే అంతో ఇంతో కొన్ని అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటూ వస్తూ ఉందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. కానీ అధికారాలలో ఉండే పార్టీ మాత్రం డిఎంకే, అన్నా డిఎంకేనే ప్రధానంగా, వాటి మధ్యనే పోటీ అనమాట. సరే, ఇప్పుడు మనకు విజయకాంత్ ప్రారంభించాడు, అదే తమిళగ వెట్రి కలగం. చూద్దాం, ఆయన గొప్ప క్రేజ్ ఉన్నటువంటి నటుడు కాబట్టి రేపు రానున్న రోజుల్లో ఒక సీట్లు సాధిస్తాడా, లేకపోతే ముఖ్యమంత్రి స్థాయికి ఆ పార్టీ అధికారంలోకి వస్తుందా చూడాల్సిన అవసరం ఉందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఎన్నికలు వస్తాయి కదా మనకి, తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు, అప్పుడు ఈ పార్టీ పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. ఇంకా టైం ఉంది చాలా, ఇంకా 3 years వరకు ఉందన్నమాట టైము. అప్పుడు అక్కడ ఎవరు గెలుస్తారు అనేది అప్పుడు చూడొచ్చు.
కాబట్టి డిఎంకే పార్టీ భారతదేశంలోనే తొలి ప్రాంతీయ పార్టీ. డిఎంకే పార్టీ 1949 ఏర్పడింది. స్వతంత్ర అనంతరం ఏర్పడింది అనమాట. తొలి ప్రాంతీయ పార్టీ అనమాట 1949లో ఏర్పడింది. డిఎంకే ఎన్నికల గుర్తు ఉదయించే సూర్యుడు. డిఎంకే ప్రారంభించిన వ్యక్తి అన్నాదురై. డిఎంకే స్థాపకుడు ఎవరంటే కనుక అన్నాదురై. డిఎంకే ప్రజెంట్ లీడర్ ఎవరంటే కనుక స్టాలిన్. డిఎంకేనే అధికారంలో ఉందన్నమాట అక్కడ. కాబట్టి డిఎంకే ప్రజెంట్ ఎవరున్నారంటే కనుక స్టాలినే అక్కడ లీడర్గా ఉన్న డిఎంకే పార్టీకి సంబంధించి. నెక్స్ట్ ప్రతిపక్షంలో ఉన్న అన్నా డిఎంకే. డిఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజగం అనమాట. ద్రవిడ మున్నేట్ర కజగం డిఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజగం. అన్నా డిఎంకే అంటే ఏఐఏ డిఎంకే. ఆల్ ఇండియా అన్నా డిఎంకే. డిఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజగం అనమాట. ఇక్కడైనా డిఎంకే అంటే ద్రవిడ మున్నేట్ర కజగమే. అన్నా డిఎంకేలో డిఎంకే అన్న ద్రవిడ మున్నేట్ర కజగమే. ఈ అన్నా డిఎంకే పార్టీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1972 స్టార్ట్ అయింది. అన్నా డిఎంకే పార్టీని ప్రారంభించిన వాడు ఎంజి రామచంద్రన్, సినిమా నటుడు అనమాట ఎంజి రామచంద్రన్. ఈ అన్నా డిఎంకే పార్టీ ఎన్నికల గుర్తు 2 ఆకులు అనమాట. 2 ఆకులు. ఇప్పుడు దీనికి ప్రజెంట్ లీడర్గా ఎవరున్నారంటే కనుక అన్నా డిఎంకే పార్టీకి సంబంధించి ఆయనే పళనిస్వామి గుర్తుపెట్టుకోవాలి. డిఎండికే దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగం డిఎండికే అనేటువంటి పార్టీ ఉందన్నమాట. ఆ పార్టీ 2005లో స్టార్ట్ అయింది. ఎన్నికల గుర్తు నగారా. ప్రారంభించిన వ్యక్తి సినిమా నటుడు విజయకాంత్ అనమాట. విజయకాంత్ ఆయన ఇప్పుడు లేడు మన మధ్య కనుక. కాబట్టి ఇప్పుడు ఆయన లేడు కాబట్టి తన భార్య లీడర్గా ఉందన్నమాట. అక్కడ తన భార్య లీడర్గా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మరొక పార్టీ కమల్ హాసన్ ప్రారంభించిన పార్టీ మక్కల్ నీతిమయం ఎంఎన్ఎం అనమాట. మక్కల్ నీతిమయం. ఆ పార్టీ ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ అనమాట. ఆ పార్టీ ప్రారంభించింది కమల్ హాసన్. ఆ పార్టీ ప్రజెంట్ కమల్ హాసనే దాన్ని లీడ్ చేస్తూ ఉన్నాడు లీడర్గా, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తగా రానున్నటువంటి పార్టీ ఏది అంటే కనుక అదే తమిళగ వెట్రి కలగం పార్టీని ప్రారంభించాడనమాట. ఎవరంటే కనుక ప్రజెంట్ నటులలో క్రేజీ స్టార్ అయినటువంటి దళపతిగా పిలువబడేటువంటి విజయ్ అనమాట. సినిమాలలో మాత్రమే దళపతిగా ఉంటాడా, రాజకీయాల్లో కూడా దళపతిగా ఎదుగుతాడా, మనం వేచి చూడాల్సిన అవసరం ఉందన్నమాట. చూద్దాం. ఇటీవల ఏ దేశంలో యూపీఐ చెల్లింపుల సౌలభ్యంను భారతదేశం ప్రారంభించింది? చూడండి, యూపీఐ సేవలు మనం ఇప్పుడు భారతదేశంలో అంతా కూడా ఉపయోగిస్తున్నటువంటి సేవలను ఏమంటామంటే యూపీఐ సేవలు అంటాం. డిజిటల్ చెల్లింపుల కోసం అనమాట. చెల్లింపులు మన అమౌంట్ మన దగ్గర ఎవరి దగ్గర కూడా ఉండడంలే, జోబీలో క్యాష్ ఉండడం లేదనమాట. అంతా ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫరే. అంతా మొత్తం మనీ అంతా కూడా మనం ఏం చేస్తుంటామంటే కనుక ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అనమాట. దేని ద్వారా అంటే డిజిటల్ చెల్లింపుల ద్వారా, యూపీఐ ద్వారా. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యూపీఐ పూర్తి పేరు మనందరికీ తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. యూపీఐ ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అనమాట. మన భారతదేశంలో ఉన్నటువంటి యూపీఐ ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో ఉన్నటువంటి ఈఫిల్ టవర్, మనందరికీ తెలుసు ప్రపంచంలో చాలా గొప్ప గొప్ప కట్టడాలు ఉంటాయి, అందులో ఒకటి అనమాట ఈఫిల్ టవర్ అనేటువంటిది. ఎక్కడ ఉందంటే కనుక ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో ఉందన్నమాట. ప్యారిస్ నగరంలో ఇప్పుడు ఇటీవల మన దేశానికి వచ్చాడు ఎవరు? ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథి అంటే ఇమాన్యుయల్ మ్యాక్రానే. అదే 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఫ్రాన్స్ దేశానికి చెందినటువంటి విమానాలు కూడా అక్కడ ప్రదర్శన చేయడం జరిగిందనమాట. వాటి గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా, చాలా వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా. అట్లా ఫ్రాన్స్ దేశంలో ఉన్నటువంటి టవర్ చాలా ఫేమస్ టవర్ అనమాట, అదే ఈఫిల్ టవర్. ఈ ఈఫిల్ టవర్ ఎవరైతే పర్యాటకులు వెళ్తారో ఆ పర్యాటకులు ఇక నుంచి యూపీఐని ఉపయోగించి చెల్లింపు జరుగుతుందన్నమాట. అంటే యూపీఐ ద్వారా డిజిటల్ చెల్లింపులు అనేటువంటివి చేసుకోవచ్చు. ఇక ఎవరైనా సరే అక్కడ ఐఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, అక్కడ వాళ్ళ పర్యాటకులందరూ కూడా మన దేశానికి సంబంధించినటువంటి యూపీఐ చెల్లింపులను ఇక నుంచి వాడుకోవచ్చు అనమాట. ఆ వెసులుబాటు కల్పించిందనమాట. అలా ఒప్పందాలు జరిగాయన్నమాట భారతదేశానికి ఫ్రాన్స్కు మధ్య. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి.
చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు అన్ని న్యూస్ పేపర్లలో, టీవీ ఛానల్లో యూపీఐ చెల్లింపులు, ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్లో ఈఫిల్ టవర్ పర్యాటకుల కోసం భారత ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందని చెప్పి వేస్తూ ఉన్నారనమాట. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. సరే, నా నుంచి ఓకేనా మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, నిన్నటి క్లాస్లో నేను బడ్జెట్కు సంబంధించి రక్షణ డిఫెన్స్కు ఈ మధ్యంతర బడ్జెట్లో ఈ ఇయర్కు సంబంధించి ఎంత కేటాయింపులు కేటాయించారనేది చెప్పా. మీరేం చేయాలంటే కనుక ఈ ఇయర్కు సంబంధించి రక్షణకు ఎంత కేటాయించారు, గత సంవత్సరం ఎంత, గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం అధికం అదెంత, కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి బడ్జెట్లో భాగంగా రక్షణ ఎంత వాటాను ఆక్రమించింది, అంటే ఎంత శాతాన్ని ఆక్రమించింది అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని అందరూ కూడా తెలియజేయండి. చాలా ఇంపార్టెంట్ అనమాట డిఫెన్స్కి సంబంధించి. కాబట్టి నిన్న చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి కదా, ఓకేనా, ఆ విషయాలు మీకు తెలిసిన విషయాలు ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంటే చేయండి, ఓకేనా, చదవండి. కామెంట్ బాక్స్లో ఒకసారి చేస్తే కనుక మీకు నీట్గా గుర్తుంటాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం ఎవరు చేస్తారు ఎవరు చేయలేరు. సిక్స్త్ క్వశ్చన్, ఉత్తరప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? ఉత్తరప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన వారు అరుణ్ బన్సాల్. అరుణ్ బన్సాల్. ఇక ఉత్తరప్రదేశ్ అంటే ఇక్కడ హైకోర్టు అలహాబాద్ హైకోర్టు అనమాట. అలహాబాద్లో ఉంటుందన్నమాట హైకోర్టు, అందుకే అలహాబాద్ హైకోర్టు అని కూడా అంటారు. అరుణ్ బన్సాల్ గుర్తుకు రావాలంటే మనకి అరుణ్ యోగిరాజ్ గుర్తుకు రావాలి. అరుణ్ యోగిరాజు, అరుణ్ బన్సాల్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అయోధ్య రామమందిరంలో రాముని యొక్క విగ్రహాన్ని తయారు చేసింది అరుణ్ యోగిరాజ్ అనమాట. అదేవిధంగా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే అరుణ్ బన్సాల్ అనమాట. కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. సరే, ఈ ఒక్కరు మాత్రమే కాదు, ఇప్పుడు 6 మంది న్యాయమూర్తులను, ప్రధాన న్యాయమూర్తులను నియమించారనమాట. 6 రాష్ట్రాలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల పేర్లు మీరు రాసుకోండి, నేను చెప్తా. రాజస్థాన్ రాష్ట్ర హైకోర్టు మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ. మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ. ఉత్తరప్రదేశ్ అరుణ్ బన్సాల్. ఉత్తరాఖండ్ రీతూ బహరి. రీతూ బహరి. ఒరిస్సా చక్రధారి శరణ్ సింగ్. చక్రధారి చరణ్ సింగ్ అనమాట. అదేవిధంగా మేఘాలయ వైద్యనాథన్. ఈశాన్య రాష్ట్రాల్లో మేఘాలయ వైద్యనాథన్. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం విజయ్ బిష్ణోయ్ అనమాట. ఈ 6 మందిని నోట్ చేసుకుని బాగా చదువుకోవాలి మీరు. అది రాజస్థాన్లో హైకోర్టు ఎక్కడ ఉంటుందంటే జోధ్పూర్ అనమాట. ఉత్తరాఖండ్లో ఎక్కడ ఉంటుందంటే నైనిటాల్. ఒరిస్సాలో కటక్. అస్సాంలో గౌహతి. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్. మేఘాలయలో షిల్లాంగ్. ఓకే, ఇప్పుడు రాష్ట్రాల్లో హైకోర్టులు ఎక్కడ ఉంటాయని చెప్పా. అదేవిధంగా అక్కడ ఎవరెవరు ప్రధాన న్యాయమూర్తులుగా నియమించబడ్డారు. కొత్తగా వచ్చారు కాబట్టి చాలా ఇంపార్టెంట్ అనమాట, నోట్ చేసుకోవాలి. కానీ 6 మంది పేర్లు నోట్ చేసుకోవాలి. ఇక నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక, సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తులు 34 మంది ఉంటారు. 1+33 అనమాట. ఒకరు ప్రధాన న్యాయమూర్తి అయితే మిగతా 33 మంది న్యాయమూర్తులు. ఇటీవల ఒక వ్యక్తి నియమించబడ్డాడు, ఫుల్ఫిల్ అయిందనమాట. ఇప్పుడు అంటే ఒకరు పెండింగ్ ఉండేవారు అనమాట. అంటే ఒకరు లేరు అక్కడ, పెండింగ్ ఉండేది. ఆ ఒకరు కూడా ఇప్పుడు నియమించబడ్డారనమాట. ఇటీవల మనం చెప్పుకున్నాం కరెంట్ అఫైర్స్లో. సుప్రీంకోర్టులో నియమించబడిన న్యాయమూర్తి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. సుప్రీంకోర్టులో ఇటీవల న్యాయమూర్తిగా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. సెవెంత్ క్వశ్చన్, అత్యంత ప్రతిష్టాత్మక భారతరత్న 2024 అవార్డును అందుకున్న వారెవరు? చూడండి, మనకు భారతరత్న అవార్డు ఏంటి, మళ్ళీ భారతరత్న అవార్డు చెప్తున్నారే అనుకోకూడదు. ఇక్కడ ఏంటంటే కనుక ఆల్రెడీ మనకు భారతరత్న అవార్డు ఈ ఏడాది కర్పూరీ సింగ్ ఠాగూర్కి ఇవ్వడం జరిగిందన్నమాట. కర్పూరీ సింగ్ ఠాగూర్ గారికి. బీహార్ మాజీ సీఎం కర్పూరీ సింగ్ ఠాగూర్ గారికి మనకు భారతరత్న అవార్డు వచ్చినట్టుగా మనం చెప్పుకున్నాం. ఇదే సంవత్సరం మరొక వ్యక్తికి కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందనమాట. అతనే ఎల్కే అద్వానీ. భారతీయ జనతా పార్టీ ఉక్కు మనిషి అనమాట అతను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనగానే చాలా ఫేమస్గా మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్, మన దేశానికి భారతదేశ ఉక్కు మనిషిగా పేరుగాంచాడు సర్దార్ వల్లభాయ్ పటేల్. కానీ భారతీయ జనతా పార్టీలో ఉక్కు మనిషిగా
ఎవరికి పేరంటే కనుక ఎల్కే అద్వానీకి పేరు అనమాట. ఈ ఎల్కే అద్వానీ 1927 నవంబర్ 8న పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలోని కరాచీ పట్టణంలో జన్మించాడనమాట. ఎప్పుడైతే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందో 1947 ఆగస్టు 15 దేశ విభజన సమయంలో భారతదేశానికి ఆయన వచ్చేయడం జరిగిందన్నమాట వలసకు. అంటే భారతదేశానికి వలస వచ్చాడనమాట దేశ విభజన అనంతరం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చాలా ఫేమస్ లీడర్ అనమాట. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ పార్టీలో ఆయన చేరడం జరిగిందన్నమాట. రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. ఏ పార్టీలో? భారతీయ జనసంఘ్ అనే పార్టీలో అరంగేట్రం చేశాడనమాట. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టార్ట్ చేస్తాడు భారతీయ జనసంఘ్ను. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. చాలా వెరీ ఇంపార్టెంట్గా మనకి ఎల్కే అద్వానీ అనగానే ఆయన రాజకీయాల పరంగా తీసుకున్నప్పుడు ఉప ప్రధానమంత్రిగా ఎల్కే అద్వానీ 2002 నుంచి 2004 వరకు ఉప ప్రధానమంత్రిగా, 1998 నుంచి 2004 వరకు హోంశాఖ మంత్రిగా పనిచేయడం జరిగిందనమాట. అంటే మనకి ఉప ప్రధానమంత్రిగా పనిచేశాడు, హోమ్ మినిస్టర్గా పనిచేశాడు అనమాట. ఎవరు? ఎల్కే అద్వానీ. భారతీయ జనతా పార్టీకి చెందినవాడు అనమాట. గొప్ప లీడర్ అనమాట భారతీయ జనతా పార్టీలో. ఓకేనా, చూడండి, మహాత్మా గాంధీ హత్య జరిగింది 1948 జనవరి 30. ఆ మహాత్మా గాంధీ హత్య అనంతరం అనేక మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు అద్వానీ కూడా అరెస్ట్ కావడం జరిగిందనమాట. ఎప్పుడైతే మహాత్మా గాంధీ హత్య జరిగిందో వెంటనే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలామంది అరెస్ట్ చేయబడ్డారనమాట. దానిలో భాగంగా ఎల్కే అద్వానీ కూడా అరెస్ట్ చేయబడ్డాడనమాట. ఇకపోతే ఆయన రాజ్యసభ లోక్సభ పరంగా తీసుకున్నప్పుడు 1970లో రాజ్యసభకు ఎంపికయ్యాడు. ఫస్ట్ 1989 వరకు అట్లా 4 సార్లు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగడం జరిగిందనమాట. అంటే 1970 నుంచి 1989 వరకు ఎన్నిసార్లు రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగాడంటే 4 సార్లు అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు 1989లో తొలిసారిగా లోక్సభకు ఎంపికయ్యాడు. మళ్ళీ అంటే రాజ్యసభ సభ్యుడిగాను లోక్సభ సభ్యుడిగా రెండింటిగా పనిచేశాడనమాట. 1989లో తొలిసారి లోక్సభకు ఎంపిక కావడం జరిగిందనమాట. ఇక 15వ లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఆయన గెలుపొందడం జరిగిందనమాట. ఈరోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయన యొక్క గురువు అనమాట. ఇతను ఎల్కే అద్వానీ. గుర్తుపెట్టుకోవాలి, ఎల్కే అద్వానీ గురువు. ఈరోజు అయోధ్య రామ మందిరం అక్కడ రాముని విగ్రహ ప్రతిష్ఠ జరిగిందంటే ఇటువంటి వాటికి శ్రీకారం చుట్టింది ఎల్కే అద్వానీ. 1990లో అయోధ్యలోని రామమందిరం కోసం రథయాత్ర చేయడం జరిగిందనమాట. ఆయన అయోధ్యలోని రామమందిరం కోసం రథయాత్ర కూడా ప్రారంభించి పార్టీని జాతీయ స్థాయికి చేర్చినటువంటి జాతీయ నాయకుడు అనమాట ఎల్కే అద్వానీ 1990లో. అప్పటికే భారతీయ జనతా పార్టీలో చేరి ఉంటాడనమాట. భారతీయ జనతా పార్టీని గొప్పగా జాతీయ స్థాయికి చేర్చడంలో ఆయన యొక్క యాత్ర బాగా ఉపయోగపడింది అనమాట. అయోధ్యలోని రామమందిరం కోసం రథయాత్ర అనమాట. ఇది కూడా గుర్తుంచుకోవాల్సిందే. అదేవిధంగా ఆయనకి ఏ అవార్డులు వచ్చాయంటే భారతరత్న అవార్డు ఇప్పుడు 2024లో ఈ ఏడాది వచ్చింది. దానికంటే ముందు పద్మవిభూషణ్ 2015లో వచ్చింది. అదేవిధంగా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు 1999లో వచ్చిందనమాట. గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు వచ్చినటువంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు అనమాట. భారతరత్న ఈ ఏడాది 2024లో వస్తే పద్మవిభూషణ్ 2015లో వచ్చింది. పార్లమెంటేరియన్ అవార్డు 1999లో వచ్చింది. ఈ ఏడాది పొందినటువంటి పద్మవిభూషణ్ 5 మంది. ఆ 5 మంది పేర్లు, 5 మంది ఎవరు, వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన వాళ్ళు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా అద్వానీ గారి రచనలు చూస్తే కనుక చాలా ముఖ్యంగా ఆయన రాసినటువంటి గ్రంథం బాగా ఎక్కువసార్లు అడిగాడు అనమాట ఎగ్జామ్లో జీకే పరంగా. మై కంట్రీ మై లైఫ్, నా దేశం నా జీవితం అనే గ్రంథం రాస్తాడనమాట ఎల్కే అద్వానీ. ఆయన ఉప ప్రధానమంత్రిగా 7వ ఉప ప్రధానమంత్రిగా పనిచేస్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఎల్కే అద్వానీ గురించి చాలా ముఖ్యమైనటువంటి సమాచారం అనమాట. ఓకేనా, భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి నేత, భారతీయ జనతా పార్టీ ఉక్కు మనిషిగా పేరుగాంచినటువంటి వ్యక్తి ఎల్కే అద్వానీ. 49వ భారతరత్న గ్రహీత ఎవరు? కర్పూరి సింగ్ ఠాగూర్. 50వ నెంబర్ 50 బాగా గుర్తుండిపోయే వ్యక్తి అనమాట. 50 అంటే గుర్తుండిపోవాలి. నెంబర్ 50 ఎవరంటే కనుక ఎల్కే అద్వానీ అనమాట. ఎల్కే అద్వానీ. ఈ విషయాన్ని మన మైండ్లో పెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 8th క్వశ్చన్, 2024 మధ్యంతర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధికి ఎంత కేటాయించారు? చూడండి, నేటి రోజున మనం రక్షణ శాఖకి ఎంత కేటాయించారు అవన్నీ కూడా మనం చెప్పుకున్నాం నేటి రోజున. ఈరోజు బడ్జెట్కు సంబంధించి మరొక చాలా వెరీ ఇంపార్టెంట్ అంశం, గ్రామీణాభివృద్ధి, రూరల్ డెవలప్మెంట్కు కేటాయించినటువంటి బడ్జెట్ ఎంత అంటే మాత్రం 1.77 లక్షల కోట్లు అనమాట.
1.77 లక్షల కోట్లు. గత ఏడాది 1.57 లక్షల కోట్లు అయితే ఈ ఏడాది 1.77 లక్షల కోట్లు అనమాట. గత ఏడాదితో పోల్చినప్పుడు 12% అధికం అనమాట. గత ఏడాదితో పోల్చినప్పుడు 12% అధికం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ బడ్జెట్ను మనకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 6వసారి ప్రవేశపెట్టిందని నిన్న చెప్పుకున్నాం. వరుసగా 6వసారి అనమాట. ఇంతవరకు ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వాడు మొరార్జీ దేశాయ్ అనమాట. మొరార్జీ దేశాయ్ వరుసగా ఎక్కువసార్లు ప్రవేశపెట్టినటువంటి ఆర్థిక మంత్రి ఎవరంటే కనుక నిర్మలా సీతారామన్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, 6వసారి అనమాట. 58 నిమిషాలు ప్రసంగించిందని కూడా మనం చెప్పుకున్నాం. కాబట్టి గ్రామీణాభివృద్ధికి ఎంత నిధులు కేటాయించారంటే 1.77 లక్షల కోట్లు. గత ఏడాది 1.57 లక్షల కోట్లు. గత ఏడాదితో పోల్చినప్పుడు ఈ ఏడాది 12% అధికం అనమాట. అదేవిధంగా గ్రామీణాభివృద్ధి అంటే ఖచ్చితంగా మనకు గుర్తుకు రావాల్సింది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనమాట. దీన్నే తెలుగులో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటాం. దీనికి ఎంత కేటాయించారంటే 86,000 కోట్లు. 86,000 కోట్లు. గత ఏడాది 60,000 కోట్లు. గత ఏడాదితో పోల్చినప్పుడు 43% అధికం అనమాట. గత ఏడాదితో పోల్చినప్పుడు ఎంత మేర అధికము అంటే కనుక 43% అధికం అనమాట. ఓవరాల్గా గ్రామీణాభివృద్ధి గత ఏడాదికి ఏడాదికి 12% అనమాట. అదే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా తీసుకున్నప్పుడు 43% అధికం అనమాట. అదేవిధంగా మనకి గ్రామాలకు సంబంధించి మరొక పథకం, చాలా ఫేమస్ పథకం ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం. ఆవాస్ అంటే ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే గ్రామాలలో ఇళ్ల నిర్మాణం అనమాట. దీనికి సంబంధించి ఎంత కేటాయించారంటే 54,500 కోట్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి మధ్యంతర బడ్జెట్లో ఎంత కేటాయించారు? 54,500 కోట్లు అనమాట, గుర్తుపెట్టుకోవాలి. అదే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 86,000 కోట్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి 54,500 కోట్లు. ఇక గ్రామీణాభివృద్ధికి 1.77 లక్షల కోట్లు అనమాట. ఇకపోతే అదేవిధంగా చాలా వెరీ ఇంపార్టెంట్గా లఖ్పత్ దీదీ అనేటువంటి ఒక గొప్ప స్కీమ్ ఉందన్నమాట. అంటే గ్రామాలలో ఉన్నటువంటి మహిళలను లక్షాధికారులు చేయాలనేటువంటి ఉద్దేశంతో, గ్రామాలలో ఉన్నటువంటి మహిళలను లక్షాధికారులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఓకేనా స్కీమ్ను ప్రారంభించడం జరిగినమాట. అందుకే లఖ్పత్ అంటున్నాం. లఖ్పత్ దీదీ, దీదీ అంటే మహిళ, లఖ్పత్ అంటే కనుక లక్షాధికారి అనమాట. ఓకేనా, ఇది యాక్చువల్గా 2 కోట్ల మందిని ఇలా చేయాలని టార్గెట్ పెట్టుకోనింది అనమాట. ఇప్పుడు ఆ సంఖ్యను పెంచడం జరిగిందనమాట ఈ మధ్యంతర బడ్జెట్లో. అంటే 2 కోట్ల నుంచి ఎంతకు పెంచారని అడుగుతారు ఎగ్జామ్స్లో. ఓకేనా, లఖ్పత్ దీదీ లక్ష్యం 2 కోట్ల నుంచి ఎంతకు పెంచింది అంటే కనుక 3 కోట్లకు పెంచడం జరిగిందనమాట. ఇక లఖ్పత్ దీదీ అంటే అర్థమైందనుకుంటా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే అర్థమైందనుకుంటా. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే మనందరికీ తెలుసు. సంవత్సరంలో 100 రోజులు పని దినాలు కల్పించాలన్నమాట. సంవత్సరంలో 100 రోజులు పని దినాలు గ్రామాల్లో కల్పించాలన్నమాట. అలా ఓకేనా, అది మనకి గ్రామీణ ఉపాధి హామీ పథకం అనమాట. అదేవిధంగా జాతీయ జీవనోపాధి మిషన్ అని ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనమాట. దీన్ని ఇంగ్లీష్లో నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని అంటారు. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటారు అనమాట. దీనికి ఎంత కేటాయించారంటే 15,047 కోట్లు. 15,047 కోట్లు. గత ఏడాది 14,129 కోట్లు. గత ఏడాది 14,129 కోట్లు అనమాట. గత ఏడాదితో పోల్చినప్పుడు ఈ జాతీయ జీవనోపాధి మిషన్కి ఓకేనా ఎంత నిధులు ఇప్పుడు ఎక్కువ అంటే కనుక 6% ఎక్కువ అనమాట, గుర్తుపెట్టుకోవాలి, 6%. అదేవిధంగా గ్రామాల్లో రోడ్లకు సంబంధించి చాలా ముఖ్యంగా ఉన్నటువంటి పథకం ఓకేనా గ్రామ్ సడక్ యోజన. సడక్ అంటే రోడ్లు, ఓకేనా, గ్రామ్ అంటే గ్రామాలు, యోజన అంటే పథకం అనమాట. గ్రామ్ సడక్ యోజన అనేటువంటి పథకం ఉంటుంది. దీనికి ఎంత కేటాయించింది ఈ బడ్జెట్లో అంటే కనుక 12,000 కోట్లు అనమాట. 12,000 కోట్లు. ఇవన్నీ నోట్ చేసుకోవాలి. అన్ని గ్రామాలకు సంబంధించిన విషయాలు ఇప్పుడు నేను చెప్పింది. ఓకేనా, ఓవరాల్గా గ్రామీణాభివృద్ధికి ఎంత, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఎంత, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి ఎంత, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్కి ఎంత, గ్రామ్ సడక్ యోజనకు ఎంత అనేది మైండ్లో పెట్టుకోవాలి. అదే లఖ్పత్ దీదీ లక్ష్యం అనేటువంటిది 2 కోట్ల నుంచి 3 కోట్లకు పెంచడం జరిగింది అనమాట. అంటే 3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులు చేయాలనేటువంటి లక్ష్యంగా పనిచేస్తూ ఉందన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక నిన్నటి రోజున మనం చెప్పాం. ఇక నిన్నటి రోజున మనం చెప్పడం జరిగిందనమాట. రక్షణ శాఖకు ఎంత కేటాయించారు, నెంబర్ 1 క్వశ్చన్ నాది. అదేవిధంగా రక్షణ శాఖకు పోయిన ఏడాది ఎంత కేటాయించారు, పోయిన ఏడాదితో పోల్చినప్పుడు ఈ ఏడాది అది ఎంత అధికం,
అదేవిధంగా మనకి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ వారికి ఎంత, నిన్న చెప్పే ఆర్మీ వారికి ఎంత, నేవీ వారికి ఎంత, ఎయిర్ ఫోర్స్ వారికి ఎంత. ఓకే, ఇవి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఒకవేళ మీకు గుర్తుకు రాకపోతే మళ్ళీ తిరిగి చదవండి. ఒకసారి చదివి మీరు అవన్నీ కూడా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి దయచేసి. ఓకేనా? రైట్. నైన్త్ క్వశ్చన్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఔషధం ఏది? ఇక్కడ దేశం అని ఉంది, అది కాదు, ఔషధం అని ఉండాలి. ఔషధం అని నోట్ చేసుకోవాలి మీరంతా. ఓకేనా? ఈ ఔషధం పేరు ఏంటంటే కనుక పెంబ్రోలిజుమాబ్. పెంబ్రోలిజుమాబ్ అనేటువంటి ఔషధాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనిపెట్టారనమాట. ఇది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వారికి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. చూడండి, దీనికి సంబంధించి మనం మ్యాటర్ చూస్తే కనుక ఒకసారి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్ అనమాట. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించి రోగ నిరోధక వ్యవస్థను ఉద్దీపింపజేస్తే కనుక ఆ వ్యాధిని సమర్థవంతంగా అరికట్టవచ్చని అమెరికాలోని రడ్జర్స్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెప్పడం జరిగిందనమాట. ఏమంటుంది ఈ ఇన్స్టిట్యూట్? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తిస్తే కనుక ఆ రోగ నిరోధక వ్యవస్థను ఉద్దీపింపజేస్తే కనుక ఆ వ్యాధిని సమర్థంగా అరికట్టవచ్చని చెబుతూ ఉందన్నమాట ఈ రడ్జర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఏ దేశంలోని ఇన్స్టిట్యూట్? ఇది అమెరికాలోని ఇన్స్టిట్యూట్ అనమాట. చూడండి, హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందంట. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వస్తుందంట. ఈ వైరస్ను నిర్మూలించడానికి టీకాలను రూపొందించినప్పటికీ పేద దేశాల మహిళలకు అవి అందుబాటులో ఉండడం లేదనమాట. ఓకేనా? చూడు, ఇక్కడ ఏమంటున్నారంటే కనుక వైరస్ను నిర్మూలించడానికి టీకాలను అయితే రూపొందిస్తూ ఉన్నారనమాట. కానీ పేద దేశాల్లో ఆ మహిళలకు అవి అందుబాటులోకి రావడం లేదనమాట. భారత్లో మహిళలకు వచ్చేటువంటి క్యాన్సర్లలో మహిళల్లో ముఖ్యంగా ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కూడా ఒకటనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దీని చికిత్సకు రేడియేషను అదేవిధంగా మందులతో పాటు రోగ నిరోధక శక్తిని ఇనుమడింపజేసే ఒక ఔషధాన్ని అమెరికా ఇప్పుడు కనిపెట్టిందనమాట. అదే పెంబ్రోలిజుమాబ్. గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ క్యాన్సర్ అనగానే మనందరికీ తెలుసు కీమోథెరపీ. దీనికి సంబంధించిన ప్రధానమైనటువంటి థెరపీ ఏదంటే కనుక కీమోథెరపీ అనమాట. రేడియేషన్ ద్వారా మనం ఆ థెరపీ చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి రోగ నిరోధక శక్తిని ఇనుమడింపజేయాల్సినటువంటి ఔషధం అనమాట. ఇది పెంబ్రోలిజుమాబ్ అనేటువంటి ఔషధాన్ని తయారు చేసింది అమెరికా. గుర్తుపెట్టుకోవాలి. ఇదనమాట ఔషధం పేరు, గుర్తుపెట్టుకోవాలి దయచేసి అందరూ కూడా. సైన్స్లో చాలా ముఖ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీలో. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక ఇటీవల ఎలన్ మస్క్ ఒక చిప్పును తయారు చేసి మెదడులో ఆయన దాన్ని ఉంచడం జరిగిందన్నమాట. ఓకేనా? మెదడులో ఒక చిప్పును తయారు చేసి ఆయన ఉంచడం జరిగిందనమాట. అది ముఖ్యంగా ఎవరైతే పెరాలసిస్ అదేవిధంగా పార్కిన్సన్ వ్యాధిగ్రస్తులు ఇట్లాంటి వాళ్ళకు బాగా ఉపయోగపడే విధంగా ఆ మెదడులో చిప్పును ఉంచారనమాట. ఎవరు? ఎలన్ మస్క్. ఆ చిప్పు పేరేంటి? నేను చెప్పాను మీకు చిప్పు పేరు. ఆ చిప్పు పేరేంటి అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. అదేవిధంగా క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ దయచేసి మీరందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్. అందరూ ఎవరైతే ఈ క్లాస్ వింటున్నారో నా కోసం మీరందరూ కూడా, నేను అడిగినా అడగకపోయినా మీరు లైక్ చేయండి. మా కష్టానికి మీరు ఒక లైక్ చేస్తే చాలన్నమాట. అదే ఎవరైనా కోరుకునేది యూట్యూబర్స్. కాబట్టి దయచేసి అందరు లైక్ చేయండి. లాస్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి బడ్జెట్కు భారత్ అందించిన విరాళం ఎంత? చూడండి, ఐక్యరాజ్య సమితి ప్రతి ఏటా కూడా దానికి సంబంధించిన బడ్జెట్కు అనేక దేశాలు విరాళాలు ఇస్తూ ఉంటాయన్నమాట. అలా ఈ ఏడాది మన భారతదేశం ఐక్యరాజ్య సమితికి ఇచ్చినటువంటి విరాళం 2730 కోట్లు. 2730 కోట్ల విరాళాన్ని ఇవ్వడం జరిగిందనమాట. 2024 జనవరి 31 కల్లా ప్రపంచంలోని 36 దేశాలు సకాలంలో విరాళాలు అందించాయని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ ఒక ప్రకటనలో చేశాడనమాట. కానీ ఈ 36 దేశాలను ఆయన అభినందించడం జరిగిందన్నమాట. సకాలంలో జనవరి 31 లోపల అందరూ కూడా విరాళాలు అందించారు. ఈ 36 దేశాలు నేను అభినందిస్తున్నాను అని చెప్పి అభినందించడం జరిగిందనమాట. కాబట్టి ఎంత విరాళం మన భారతదేశం ఈ ఏడాది ఐక్యరాజ్య సమితి బడ్జెట్కు ఇచ్చిందనేది గుర్తుపెట్టుకోవాలి.
2730 కోట్లు అనమాట. 2730 కోట్లు అనమాట. 2730 కోట్లు బాగా గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. చూడండి, ఐక్యరాజ్య సమితి 1945 అక్టోబర్ 24 ఏర్పడింది. ఐక్యరాజ్య సమితి దినోత్సవం అక్టోబర్ 24. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్కు. ఐక్యరాజ్య సమితి ప్రాంతీయ కార్యాలయం బాగ్దాదు. ఐక్యరాజ్య సమితి యూనివర్సిటీ టోక్యో. ఐక్యరాజ్య సమితి శాంతి యూనివర్సిటీ కోస్టారికా. ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉన్నాయి. 193వ సభ్య దేశం దక్షిణ సుడాన్ అనమాట. ఐక్యరాజ్య సమితి ముసాయిదా రూపకర్త జాన్ క్రిస్టియన్. ఐక్యరాజ్య సమితి అనే పేరు పెట్టినవాడు రూజ్వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్వెల్ట్ అనమాట. ఐక్యరాజ్య సమితిలో భాషలు 6 ఉంటాయి: చైనీసు, ఇంగ్లీషు, స్పానిషు, రష్యను, ఫ్రెంచ్, అరబిక్. యుఎన్ఓలో చివరిగా చేరిన భాష అరబిక్ భాష 1973లో అరబిక్ అనేటువంటి భాష చేరడంతో ఐక్యరాజ్య సమితిలో 6 భాషలు అయ్యాయి అనమాట. ఎన్ని భాషలు? 6. అవి ఏవనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి: చైనీసు, ఇంగ్లీషు, స్పానిషు, రష్యను, ఫ్రెంచు, అరబిక్. ఐక్యరాజ్య సమితిలో ప్రధాన అంగాలు 6 ఉంటాయి. 6 ఆర్గాన్స్ ఉంటాయి అన్నమాట. అందులో చాలా వెరీ ఇంపార్టెంట్గా మనకి, ఓకేనా, భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్, ఆర్థిక సామాజిక మండలి, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ధర్మకర్తృత్వ మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్, అంతర్జాతీయ న్యాయస్థానం, ఇంటర్నేషనల్ కోర్టు, అదే సచివాలయం, సెక్రటరేట్, అదే జనరల్ అసెంబ్లీ, సాధారణ సభ. ఈ 6 అంగాలు ఉంటాయి. వాటి గురించి కూడా బాగా చదువుకోవాలి. ఇక్కడ మీ దగ్గర స్టాండర్డ్ జీకే పుస్తకాలు ఉంటే ఇవన్నీ కూడా నీట్గా తీసుకొని చదువుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. ఇవన్నమాట ఇవాళ కరెంట్ అఫైర్స్. చాలా వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చెప్పడం జరిగింది ఈరోజు. అందరూ కూడా నీట్గా నోట్స్లో రాసుకొని బాగా ఫాలో కండి. కానీ అదేవిధంగా మన ఛానల్ నుంచి 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. 2023 కంప్లీట్ లిస్టు. నాకు కావాలనుకున్న వాళ్ళు 100 రూపీస్ ఫోన్పే చేయండి. అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. ఫోన్పే నెంబర్ 8186006848. అదే నెంబర్కి ఫోన్పే చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి. 24 గంటల లోపల పీడిఎఫ్ ఫైల్ పంపిస్తాం. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా కరెంట్ అఫైర్స్ కీ రోల్ పోషిస్తాయి అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా తీసుకొని బాగా చదువుకోండి. ఓకేనా. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.